So Macintosh friction method. In general, principle involved in generating ultrasonic waves is to cause some dense material to vibrate very rapidly. ఇక్కడ మనం ఏం చేయాలి? అల్ట్రాసానిక్స్ ని జనరేట్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ సమ్ డెన్స్ మెటీరియల్ అంటే బాగా డెన్సిటీ ఎక్కువ ఉన్న ఒక మెటీరియల్ వైబ్రేట్ అవ్వాలి. ఎలా అవ్వాలి? ర్యాపిడ్లీ. మామూలు తక్కువ ర్యాపిడ్లీ కాదు, వెరీ ర్యాపిడ్లీ, చాలా ఇష్టం వచ్చినట్టుగా వైబ్రేట్ అవ్వాలన్నమాట. అయితేనే మనకి అల్ట్రాసానిక్స్ డెవలప్ అవుతాయి. సో ద వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ మెటీరియల్ then cause air surrounding the material to begin vibrating with same frequency. అంటే ఇక్కడ ఏంటనమాట, ఈ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా ఈ మెటీరియల్. దెన్ ఇది చుట్టూ ఉన్న ఎయిర్ను కూడా, సరౌండింగ్స్ లో ఉన్న ఎయిర్ కూడా ఈ వైబ్రేషన్ స్టార్ట్ చేయించాలి. These vibrations can spread out in the form of ultrasonic waves. అంటే మనం ఒక మెటల్ రాడ్ తీసుకున్నాం అనుకోండి. ఇట్లా ఒక రాడ్ ఇట్లా తీసుకుంటే ఈ రాడ్ కనుక వైబ్రేట్ అవ్వడం మొదలు పెట్టింది అనుకోండి, ఇలా ఇటు ఇలాగా వైబ్రేట్ అవ్వడం మొదలు పెట్టింది అనుకోండి. వైబ్రేట్ అవుతూ ఉంటే కనుక ఈ ఎండ్స్ నుంచి మనకి అల్ట్రాసానిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఉన్న ఎయిర్ పార్టికల్స్ కూడా డిస్టర్బ్ అయ్యి ఈ సౌండ్ వేవ్స్ మనకి వినిపించదు, బయటకు అవుట్పుట్ వస్తాయి అన్నమాట. When a magnetic field is applied parallel to the length of a ferromagnetic rod, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయమంటున్నారు. అంటే ఒక నార్త్ పోల్ ఇలాగా, సౌత్ పోల్ ఇలాగా తీసుకొని దీని మధ్యలో ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటే దీనికి అట్రాక్టివ్ పవర్ లేని ఒక మెటీరియల్ పెట్టినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ కి దీని లెంగ్త్ ని ప్యారలల్ గా పెట్టండి. పెట్టిన తర్వాత అంటే ఇది ఏ మెటీరియల్ అయి ఉండొచ్చు? ఐరన్ రాడ్ అయినా కావచ్చు, నికెల్ రాడ్ అయినా కావచ్చు. ఐరన్ కానీ నికెల్ కానీ. A small elongation or contraction occurs in its length. Elongation అంటే సాగడం. Contraction అంటే చిన్నదవ్వడం. నెక్స్ట్ ఇది పెద్దది, ఇట్లా లెంగ్త్, ఇలా ఎలాంగేషన్ అవుతుంది. మళ్ళీ ఇంత ఎలాంగేషన్ మళ్ళీ లోపలికి అవుతుంది. ఇంత ఎలాంగేషన్ బయటకు అవుతుంది, ఇంత ఎలాంగేషన్ లోపలికి అవుతుంది. ఈ వైబ్రేషన్ ఇది ఎలా ఉండొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ నానోమీటర్స్ ఉండొచ్చు, మైక్రోమీటర్స్ ఉండొచ్చు అనమాట. సో దీన్ని ఈ ఎలాంగేషన్ అంటే ఈ ఎండ్స్ మెటీరియల్ సాగడం తగ్గడం ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటోస్ ఫ్రిక్షన్ అని అంటారు అనమాట. ది చేంజ్ ఇన్ లెంగ్త్ డిపెండ్స్ ఆన్ ది intensity of the applied magnetic field and nature of the ferromagnetic material. ఇక్కడ ఈ దీని యొక్క ఈ మ్యాగ్నెటోస్ ఫ్రిక్షన్ చేంజ్ అవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్. మీరు తీసుకున్నటువంటి మెటీరియల్ అంటే ఐరన్ తీసుకోవచ్చు లేదా కాబాల్ట్ తీసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. The change in length independent of the direction of the field direction తో సంబంధం లేదు. When the rod placed in the inside the magnetic coil carrying alternating current, the rod suffers change in length for such half cycle alternating current. అంటే ఇక్కడ లెంగ్త్ ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒక వైర్ కాయిల్ తీసుకున్నా కూడా ఆ కాయిల్ లోపల దీన్ని మనం ఇన్సర్ట్ చేసిన ఈ రాడ్ లెంగ్త్ లోనే చేంజ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద రాడ్ వైబ్రేట్స్ విత్ ఏ ఫ్రీక్వెన్సీ ట్వైస్ దట్ ఆఫ్ ఏసీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ. ఎంత వైబ్రేట్? ట్వైస్ ఈ ఫ్రీక్వెన్సీకి ట్వైస్ అనమాట, డబల్ వైబ్రేట్ అవుతుంది. ది యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ యూజువల్లీ స్మాల్. ఈ యాంప్లిట్యూడ్ ఎంత అంటే చాలా తక్కువ, ఎంత వైబ్రేట్ అయిందంటే. బట్ ఇఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఏసీ coincides with the natural frequency of the rod, if the frequency of AC అంటే మన ఏసీ కరెంట్ ఫ్రీక్వెన్సీ కనుక
ఈ రాడ్ యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీ కనుక కోయిన్సైడ్ అయింది అనుకోండి, then the amplitude of vibration increases డ్యూ టు రెజొనెన్స్. దీని యొక్క వైబ్రేషన్ చాలా అధికంగా పెరిగిపోతుంది అనమాట, చాలా స్పీడ్గా. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంజిన్ ఉంది, ఇంజిన్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ కొంచెం స్లోగా తిరుగుతుంది. ఇంజిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసేసారో, సపోజ్ హ్యాండిల్తో స్టార్ట్ చేశారు, హ్యాండిల్ ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో ఇంజిన్ ఏమవుతుంది, చాలా 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 స్పీడ్ వెళ్ళిపోతుంది. అలా అనమాట. ఇక్కడ ఫస్ట్ లో కొంచెం ఇదిగా ఉండొచ్చు, నేచురల్ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయిందో ఇది మాక్సిమం యాంప్లిట్యూడ్ వైబ్రేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఇక్కడ కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్ గా థియరీ. అంటే ఇదంతా ఏం చెప్పారనమాట, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దానికి ప్యారలల్ గా ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కనుక పెడితే ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ లెంగ్త్, అలాంగ్ లెంగ్త్, ఎక్స్టెన్షన్, కంట్రాక్షన్ లేదా దీంట్లో చేంజ్ అనమాట, సమ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అని అంటారు అనమాట. ఈ లెంగ్త్ లో చేంజ్ వస్తుంది అనమాట. సో దెన్ అలాగే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, నేచర్ ఆఫ్ ది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, అలాగే ఫీల్డ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు దీన్నే కనుక వైర్ బౌండ్ కాయిల్ లో పెడితే, అంటే ఒక రాడ్ ఇట్లా తీసుకుని ఈ రాడ్ ని ఇలా కాయిల్ లోపల కనుక మనం ప్లేస్ చేసినా కూడా లెంగ్త్ లోనే చేంజ్ వస్తుంది, లెంగ్త్ చేంజ్ అవుతుంది, పెరిగి తగ్గడం. ఇప్పుడు కనుక ఈ ఏసీ కరెంట్ మనం అప్లై చేస్తాం కదా దీనికి, ఈ ఏసీ కరెంట్ దీనికి అప్లై చేసినప్పుడు ద నేచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ కరెంట్, మీరు అప్లై చేసిన ఫ్రీక్వెన్సీ ఈ రాడ్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక నేచురల్ ఫ్రీక్వెన్సీ కనుక ఈక్వల్ అయితే ఏమవుతుందంటే మాక్సిమం వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ డయాగ్రామ్ లో. ఇక్కడ చూద్దాం, the ends of the ferromagnetic rod A and B bounded by the coils L1 and L. The ends of coil. ఇది ఒక ఫెర్రోమాగ్నెటిక్ రాడ్. ఇది ఒక రాడ్. ఏం రాడ్? ఇక్కడ ఐరన్ రాడ్ కానీ నికెల్ రాడ్ కానీ తీసుకుంటాం. దీనికి ఇక్కడ 2 ప్లేసెస్ లో L1 ఒకటి, ఇలా L ఒకటి, 2 వైండింగ్స్ తీసుకుందాం. చూడండి ఇక్కడ క్లియర్ గా ఉంది కదా, ఇలా నీట్ గా. ఇదేమో ఎర్త్ అన్నమాట, ఇది గ్రౌండ్ అంటే ఎర్త్. ఎర్త్. సో L1 L2 2 కాయిల్స్ ని బౌండ్ చేశారట. Coil L is connected to the collector of the transistor and the coil L1 is connected to the base of the transistor as shown in the figure. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది. ఈ ట్రాన్సిస్టర్ కి ఇది ఏ టైప్ ట్రాన్సిస్టర్ అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. మీకు తెలుసు ఎన్పిఎన్, పిఎన్పి 2 రకాల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. యారో మార్క్ ఎప్పుడైతే ఎమిటర్ కి ఇలా బయటి వైపు ఉందో ఇది ఎన్పిఎన్ అనమాట, లోపలికి ఉంటే పిఎన్పి అనమాట. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ కి 3 లెగ్స్ ఉంటాయి అనమాట, 3 పిన్స్ ఉంటాయి. ఒకటి బేస్, ఒకటి కలెక్టర్, ఇదేమో బేస్, ఈ పిన్ ఏమో కలెక్టర్, దిస్ ఇస్ ఎమిటర్. ఇవి. సో ఇప్పుడు ఏం చేశారు, L1 అనేదేమో ఒకటి బేస్ కనెక్ట్ చేశారంట. L అనే దాని నుంచి వచ్చిన ఒక వైర్ ని కలెక్టర్ కి కనెక్ట్ చేశారట. నెక్స్ట్, the frequency of oscillatory circuit LC can be adjusted by condenser C and the current can be noted by the millimeter connected across the coil. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒక ఎల్సి సర్క్యూట్ అంటే, ఇక్కడ దీన్ని ఎల్సి సర్క్యూట్ అంటే ప్లేట్ సర్క్యూట్ అని అంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి కన్సిడర్ చేస్తే ఇక్కడ ఒక రాడ్ ఉంది ఇలాగా. ఈ రాడ్ మీద ఏమో ఒక వైండింగ్ ఉంది, ఇలా వైండింగ్ ఉంది. ఈ వైండింగ్ నుంచి వచ్చేది ఏంటంటే ఇండక్టెన్స్, ఎల్ అనే ఇండక్టెన్స్ వస్తుంది. దీనికి ప్యారలల్ గా అంటే బయాస్ లో ఒక కెపాసిటర్ వేశారు ఇలా, సేమ్ ఇక్కడ నుంచి
దీని పేరు సి కెపాసిటర్. దిస్ ఇస్ సి. ఈ కెపాసిటర్ వచ్చి మీకు ఇలాగా అడ్జస్ట్మెంట్ అంటే వేరియబుల్ కెపాసిటర్ అన్నమాట. సో ఇలా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్, దీని నుంచి కరెంటు మీకు లోపలికి వెళ్ళగానే ఈ కెపాసిటర్ ఉంటుంది కదా, ఈ కెపాసిటర్ లో మీరు ఇచ్చిన కరెంట్ ఫస్ట్ సేవ్ అయిపోతుంది, మొత్తం స్టోర్ అయిపోతుంది. మొత్తం కరెంట్ స్టోర్ అయిపోయి ఏమవుతుందంటే ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్ ఇది సడన్ గా ఒకసారి డిశ్చార్జ్ అయ్యి ఈ కాయిల్ లోకి కరెంట్ వెళ్ళిపోతుంది. ఈ కాయిల్ లో కరెంట్ వెళ్ళగానే ఏమవుతుందంటే ఈ కాయిల్ బయట సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇలా సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంత ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఈ కెపాసిటర్ అంతా ఖాళీ అయిపోద్ది అనమాట. ఖాళీ అయిపోయి ఈ కరెంట్ ఈ దీంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఫీల్డ్ జనరేట్ అయిపోయి ఎప్పుడైతే కెపాసిటర్ ఖాళీ అయిపోయిందో మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కాయిల్ మీద పనిచేసి మళ్ళీ అగైన్ కరెంట్ పుట్టించి మళ్ళీ కెపాసిటర్లోకి పంపించేస్తుంది. మళ్ళీ కెపాసిటర్ ఒకసారి డిశ్చార్జ్ అవుతుంది, మళ్ళీ ఛార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ ఛార్జ్ డిశ్చార్జ్ ఛార్జ్ ఇట్లా అవుతుంది అనమాట. అయితే ఏంటంటే ఫస్ట్ కెపాసిటర్ ఇది పాజిటివ్ ఉండి ఇది నెగిటివ్ ఉందనుకోండి, ఫస్ట్ డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ కరెంట్ తీసుకుంటుంది కదా, ఈసారి ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అనమాట, పొలారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి. ఇది ట్యాంక్ సర్క్యూట్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట. ఓకే, ఇది దీన్ని ఎల్సి అంటాం ఇక్కడ, ఎల్సి. దెన్ కెన్ బి దీన్ని ఏం చేయాలి, మనం అడ్జస్ట్ చేయాలి. ద బ్యాటరీ కనెక్టెడ్ బిట్వీన్ ఎమిటర్ అండ్ కలెక్టర్ ప్రొవైడ్స్ నెసరీ బయాసింగ్. The emitter forward bias, the collector is reverse bias for the NPN transistors. Hence, the current can be produced by applying necessary biasing to the transistor with help of the battery. ఇక్కడ ఒక బ్యాటరీ పెడతాం, ఇక్కడ ఒక డిసి సోర్స్ ఇచ్చారు. దీనికి ఇచ్చిన తర్వాత దీనికి నెగిటివ్ ఛార్జ్ దీనికి ఇచ్చారు, దీనికేమో పాజిటివ్ ఛార్జ్ ఇచ్చారు. అంటే ఇక్కడేమో ఏరో మార్క్ ఏమో బయటకు ఉన్నది, బట్ ఇక్కడ నుంచేమో ఇలా కరెంట్ దీనికి వెళ్తుంది. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు రివర్స్ బయాస్ లో ఇచ్చారు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనమాట. సో అలాగే ఒక మిల్లీ యాంపీయర్ పెట్టారు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఫంక్షనింగ్ అంటే అంత వర్కింగ్ అయిపోయి అంత రెడీ అయిపోయి ఇది ఫంక్షన్ చేస్తూ ఉన్నప్పుడు, ఇది పని చేస్తూ ఉన్నప్పుడు దీని నుంచి మనకి అవుట్పుట్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇటు వస్తాయి అనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు నిజంగా అల్ట్రాసానిక్ వేవ్స్ బయటకు వస్తున్నాయా లేదా అనేది మనకు తెలియదు అనమాట. ఎందుకు తెలియదు అంటే మన చెవులు ఈ సౌండ్ వినలేవు, మన చెవులకి ఈ సౌండ్ వినిపించదు అనమాట. ఎందుకంటే మోర్ దెన్ 20,000 హెర్ట్జ్ కాబట్టి మన చెవులు వినిపించవు. సో అందు గురించి ఏం చేస్తామంటే మనం ఇక్కడ మిల్లీ యాంపీయర్ రీడింగ్ చూస్తాం అనమాట. ఇక్కడ మిల్లీ యాంపీయర్ రీడింగ్ ఎంత ఉండాలి అంటే 0 ఉండాలన్నమాట. ఇక్కడ 0 ఉంటేనే ఇది ఫంక్షన్ చేస్తున్నట్టు లెక్క. ఓకే, ఈ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఫంక్షన్ చేస్తున్నట్లు. ఇక్కడ ఏదో ఒక వాల్యూ చూపిస్తుంది అంటే కనుక ఇక్కడ నుంచి వచ్చేది అల్ట్రాసానిక్స్ అయితే కాదనమాట. మొత్తం ఈ ప్లగ్ మనం క్లోజ్ చేసినప్పుడు, పవర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది మొత్తం అంతా కూడా ఈ పవర్ ఎగ్జాక్ట్ గా దీనికి ఎంటర్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అనమాట. 2 రాడ్స్ ఒక రాడ్ తీసుకుందాం, 2 కాయిల్స్ L1 L తీసుకున్నాం. L ని కెపాసిటర్ కి ప్యారలల్ గా కలిపాం. ఇక్కడ నెక్స్ట్ మిల్లీ యాంపీయర్ కలిపాం, నెక్స్ట్ కీ, ఆ తర్వాత ఒక బ్యాటరీ, ఈ మధ్యలో ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కలిపి ఈ ఎమిటర్ ని ఈ కాయిల్ యొక్క ఫస్ట్ వైండింగ్ అలాగే బ్యాటరీ యొక్క మైనస్ ఈ 3 కలిపి ఎర్త్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎర్త్ చేస్తాం. అలాగే ఈ L1 నుంచి వచ్చిన ఒక వైర్ నేమో బేసిక్ కలిపాం, అలాగే ఈ L నుంచి వచ్చిన ఒక వైర్ నేమో కలెక్టర్ కి కలిపాం అనమాట. ఓకే, ఇది డిసి సోర్స్. డిసి సోర్స్ కాబట్టి ఇక్కడ మనం కెపాసిటర్ ఇది ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. ఇక్కడ వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ద రాడ్ ఈస్ పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్డ్ ఇన్ బయాస్ ఇన్ బిగినింగ్ బై పాసింగ్ డైరెక్ట్ కరెంట్. దీనికి డైరెక్ట్ కరెంట్ ని మనం పంపించేస్తే ఇది ఏమైపోతుందంట, పర్మనెంట్ గా మ్యాగ్నెటైజ్ అయిపోతుంది బిగినింగ్ లోనే. ద బ్యాటరీ స్విచ్ ఆన్, హెన్స్ ద కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ట్రాన్సిస్టర్.
ఇక్కడ బ్యాటరీ మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో దీని నుంచి వచ్చిన కరెంట్ ని ట్రాన్సిస్టర్ కొంత కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ కరెంట్ పాస్ త్రూ కాయిల్ L1. ఈ ట్రాన్సిస్టర్ నుంచి ప్రొడ్యూస్ అయిన కరెంట్ దేనికి వెళ్తుంది? L1 అనే కాయిల్ కి వెళ్తుందంట. ఇట్ కాసెస్ కరస్పాండింగ్ చేంజ్ టు ది magnetization of the rod. Now the rod starts vibrate due to magnetostriction effect. This coil is wounded over vibrating rod. Then EMF will be induced. The coil called as overseas magnetostriction effect. Due to this effect, then EMF and electromotive force ఇలా డాట్స్ పెట్టకూడదు, యాక్చువల్గా EMF అని రాయడమే, ఇదేమి అబ్రివేషన్ ఏమి కాదు. is induced to coil L1. The induced EMF is fed to base transistor. This which acts as feedback continuously. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ నుంచి ఏమవుతుందంటే ఈ బ్యాటరీ కరెంట్ ఒకటేమో ఈ కాయిల్కి వెళ్తుంది. నెక్స్ట్ ఈ ట్రాన్సిస్టర్ లోకి వెళ్ళి ఈ ట్రాన్సిస్టర్ నుంచి కూడా కొంత కరెంట్ దీనికి వెళ్ళగానే ఈ కరెంట్ ఏమవుతుందంటే డైరెక్ట్ కరెంట్ పేరుకి, బట్ ఏమవుతుంది? ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అవ్వటం వల్ల ఈ కెపాసిటర్ ఇక్కడ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది ఈ రాడ్ లో ప్రొడ్యూస్ అవుతుంది. రాడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఒక వైబ్రేషన్, సింగిల్ వైబ్రేషన్ ఇలా ప్రొడ్యూస్ అయింది అనుకోండి ఇక్కడ ఈ రాడ్ లో. నెక్స్ట్ వైబ్రేషన్ ఏమవుతుంది? ఇలా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వైబ్రేషన్ వచ్చి తగ్గిపోద్ది, ఇలా మళ్ళీ నెక్స్ట్ వైబ్రేషన్ ఇంకా తగ్గిపోద్ది, ఇంకా నెక్స్ట్ ఇలా తగ్గిపోయి సడన్ గా స్టాప్ అయిపోద్ది వేవ్. అంటే దీన్ని ఏమంటారంటే డాంపింగ్ అంటారు. కానీ ఇలా వైబ్రేషన్ మనకి ఇక్కడ రాకూడదు. వైబ్రేషన్ ఎట్లా ఉండాలి? కంటిన్యూస్ వైబ్రేషన్ కావాలి. అంటే ఫస్ట్ వైబ్రేషన్ ఎంత వచ్చిందో సెకండ్ అంతే కావాలి, థర్డ్ అంతే కావాలన్నమాట. సో కాబట్టి ఇంత పెర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ యొక్క కెపాసిటీ సరిపోదు. అందుకని ఏం చేస్తారు? ఇక్కడ ఒక L1 అని చెప్పి ఇంకొక కాయిల్ పెట్టారు. L1 అని ఒక కాయిల్ పెట్టారు. ఈ కాయిల్ ఏం చేస్తుంది? ఇది ఎప్పుడైతే దీంట్లోంచి కరెంట్ పాస్ అయిందో ఇది మ్యాగ్నటైజ్ అయ్యి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఈ కాయిల్ క్యాచ్ చేసి, అంటే రిసీవ్ చేసుకునే కాయిల్ ఇది సమ్ ఈఎంఎఫ్ ని జనరేట్ చేస్తుంది. ఈఎంఎఫ్ ఇలాగే రాయాలి, డాట్స్ పెట్టదు. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ దీంట్లో డెవలప్ చేసి ఆ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఈ కరెంట్ ఫోర్స్ తీసుకొచ్చి ఇలా పాస్ అయ్యి ఇక్కడ బేస్ కి ఇన్పుట్ ఇస్తుంది. అంటే ఒక వైబ్రేషన్ అయింది, నెక్స్ట్ వైబ్రేషన్ వచ్చింది, డౌన్ అయింది కదా, మరి అంటే ఈ గ్యాప్ ఉండిపోయింది. ఇక్కడ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ కరెంట్ ని ఇస్తుంది అడిషనల్ గా ఈ కాయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వైబ్రేషన్, కంటిన్యూస్ వైబ్రేషన్ రావడం కోసం ఇదనమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అని చెప్పేసి అని అంటారు అనమాట. సో ఇదే ఇక్కడ చెప్పింది, continuously feedback continue. In this way the current in the transistor built up with vibrations of rod is maintained. అంటే పర్ఫెక్ట్ గా ఈ రాడ్ వైబ్రేట్ అయ్యేలాగా కరెంట్, అంటే ఒకటేమో బ్యాటరీ సోర్స్ నుంచి కరెంట్ వెళ్తుంది, ఇంకొకటేమో దీని నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిజం నుంచి కొంత కరెంట్ ఫీడ్బ్యాక్ కంటిన్యూస్ గా వెళ్తూనే ఉందన్నమాట. ఆ రెండు కలిపి కంటిన్యూగా ఇది రాడ్ వైబ్రేట్ అవుతుంది పర్ఫెక్ట్. The frequency of the oscillator circuit is adjusted condenser C. Then the frequency equals to the, అప్పుడు ఏం చేయాలి? రాడ్ ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో ఈ ఏరో మార్క్ ఉంది కదా, అంటే వేరియబుల్ కెపాసిటర్ లేదా వేరియబుల్ కండెన్సర్ అంటారు అనమాట. దీన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసేటప్పటికి స్లోగా అడ్జస్ట్ చేయగానే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దీని యొక్క ఈ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయ్యేలాగా పవర్ ని పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో ఫుల్ గా రెజొనెన్స్ వచ్చేసి చాలా గట్టిగా వైబ్రేట్ అయిపోతుంది మ్యాక్సిమం అనమాట. దాన్ని అక్కడ రెజొనెన్స్ అంటాం అనమాట. సో దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ రాడ్ రెజొనెన్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనమాట. అంటే ఇంత అక్కడ దాకా రాడ్ కొంతవరకు వైబ్రేట్ అయ్యింది. ఎట్ రెజొనెన్స్ ద
the rod vibrates longitudinally with larger amplitude, producing ultrasonic waves, high frequency along both ends of the rod. ఈ రాడ్స్ తీసుకుంటే అటు ఇటు నుంచి కూడా ఈ అల్ట్రాసానిక్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దీని కండిషన్ ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటర్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేటింగ్ రాడ్. ఇక్కడ ఏంటి మనం ఈ రాడ్ అనేది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవ్వాలంటే వైబ్రేట్ చేయాలంటే దీని నుంచి సర్క్యూట్ అనమాట. ఈ కాయిల్ ఇచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఈ కాయిల్ యొక్క ఫ్రీక్వెన్సీ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు ఆసిలేటర్ సర్క్యూట్ ఎంత అంటే 1/2π√LC. ఇది రూట్, ఇది 2π√LC. ఇక్కడ L అంటే ఇండక్టెన్స్, C అంటే కెపాసిటెన్స్ ఇస్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు రాడ్ తీసుకున్నాం అనుకో 1/2L. ఇది 2L. L is equal to length of the rod. E means Young's modulus of the material of the rod. P అంటే P కాదు, ఇది దిస్ ఇస్ రో. ఇది రో అంటే ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ అంటే మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ అనమాట. ఇది E/ρ లేదా Y/ρ. లేకపోతే ఇక్కడ ఫ్రీక్వెన్సీ F is equal to 1/2L root of Y/ρ. ఇలా కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ E అన్నారు, E అంటే ఎలాస్టిసిటీ అనమాట. యంగ్స్ మాడ్యులస్ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ మనం సాగదీస్తాం అనుకోండి, అక్కడ లీనియర్ గా ఏదైనా జరిగితే కనుక దట్ ఈస్ యంగ్స్ మాడ్యులస్ అంటాం అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇలా కూడా రాయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ దీంట్లో చూస్తే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్ ఇస్ కాన్స్టెంట్, డెన్సిటీ ఇస్ కాన్స్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నారనుకోండి, ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఒక ఐరన్ కానీ నికెల్ కానీ తీసుకుంటే వై అంటే దానికి యంగ్స్ మాడ్యులస్ కాన్స్టెంట్ అనమాట. ఎక్కడ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా అది కనుక ప్యూర్ మెటీరియల్ కనుక అయ్యి ఉంటే కనుక కాన్స్టెంట్, నో చేంజ్ దానికి. అలాగే రో డెన్సిటీ కూడా కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీని మనం ఏది చేంజ్ చేస్తుంది అంటే ఎల్ లెంగ్త్ ఆఫ్ ది రాడ్. అంటే ఎఫ్ ఈస్ ఇన్వర్సల్లీ ప్రపోర్షనల్ టు 1/L. 2 అనేది అఫ్ కోర్స్ కాన్స్టెంట్ వాల్యూ అనుకోండి. ఎల్ అంటే లెంగ్త్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, లెంగ్త్ తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. సో దీని మీద మనం దీన్ని బట్టి మనకి ఎంత మెగా హెడ్స్ కావాలి, ఎన్ని హెడ్స్ కావాలి, ఎన్ని కిలో హెడ్స్ కావాలి అనేది ఈ రాడ్ యొక్క లెంగ్త్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఏదో 1 మీటర్ రాడ్ తీసుకున్నాం అనుకోండి, అంత పెర్ఫెక్ట్ గా వైబ్రేట్ అవ్వచ్చు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ సెంటీమీటర్ కానీ ఆర్డర్ ఆఫ్ మిల్లీమీటర్స్ లో కానీ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ బాగా జనరేట్ అవుతుంది. ఇక్కడ మెరిట్స్, దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క పాజిటివ్ పాయింట్స్ అంటే మ్యాగ్నెటో స్ట్రిక్షన్ మెథడ్ మెటీరియల్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ఎక్స్పెన్సివ్. అంటే ఈ మ్యాగ్నెటో స్ట్రిక్షన్ మెటీరియల్స్ ఈజీగా దొరుకుతాయి మనకి బజార్లో అనమాట. ఒక ఐరన్ రాడ్ కొనడం పెద్ద కష్టం ఏమి కాదు, పైగా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైనవి కాదనమాట, తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది అనమాట. అలాగే ఆసిలేటర్ సర్క్యూట్ ఈజ్ సింపుల్ టు కన్స్ట్రక్ట్, అంటే మనమైనా ఈ సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేసి తయారు చేసేయచ్చు అనమాట. లార్జ్ అవుట్పుట్ పవర్ కెన్ బి జనరేటెడ్. ఏంటి సింపుల్ గా ఒక రాడ్ కొంటాం, దీంట్లో ఏమున్నాయి మనకి, ఏం లేదు, ఒక రాడ్ ఉంది, కాపర్ వైర్ ఉంది వైండింగ్, తర్వాత వేరియబుల్ కెపాసిటర్ ఉంది, షాప్ లో దొరికేస్తుంది. ఈ రాడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది, తయారు చేయించుకోవచ్చు. లేకపోతే మిల్లీ మీటర్ దొరుకుతుంది, డిజిటల్ మీటర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ NPN ట్రాన్సిస్టర్ దొరుకుతుంది, DC సోర్స్ అంటే ఒక ఎలిమినేటర్ కానీ ఒక అడాప్టర్ కానీ పెడతాం. సో కాబట్టి సింపుల్ కన్స్ట్రక్షన్ తో మనం హై పవర్ అల్ట్రాసానిక్ వేవ్స్ ని ఇక్కడ మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఇది